బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ పై కూడా కనబడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో అడపదడప వస్తూ ఆఫర్ని ఉపయోగించుకుంటుంది. నటి కావాలన్న శ్రీముఖి పరిశ్రమలో అడుగుపెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకొని బుల్లితెరపై షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి తన సత్తా చాటి రాహుల్ సుప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ షోలో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే మాట వినిపించింది. రాహుల్ సుప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి బాగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువ లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుంచి శ్రీముఖి అవకాశాలు పెరుగుతూనే వచ్చాయి. యాంకర్ అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగానే క్యారెక్టర్ రోల్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. అనసూయ, రష్మి మాదిరిగా నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు శ్రీముఖి.